హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య కాలంలో చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా అడిక్షన్ కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, చదువుకోవడంలో కావచ్చు, డిప్రెషన్, లవ్, ఇలా ప్రతి ఒక్కటి. కానీ ఎక్కడో ఆ సోషల్ మీడియాలో ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక మాట చెప్తే చేంజ్ అయిన సందర్భాలు చాలామంది ఉన్నారు. సో అలా చేంజ్ చేశారు చాలామంది జీవితాలు. So he's none other than business coach, life coach, and at very younger age he became really a super personality, and he's none other than Venu Kalyan garu. ఆయన మనతో పాటు ఉన్నారు. ఇంకా బోల్డని విశేషాలు తెలుసుకుందాం. సో ఎస్, వేణు కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలు ఆ పేరు తెలియని మనిషే లేడు అనుకుంటా. పేపర్ బాయ్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్గా ఎలా మారారు అంటే చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది అనుకుంటా. రోజులు గడిచిపోతాయా? అంతే కదా. సో ఏంటి ఆ సీక్రెట్ ఏంటి? ఎందుకు అంత సంకల్పంతో ఉన్నారా, సంకల్పించుకున్నారా ఇలా అవ్వాలి అని? అంటే జనరల్లీ కొన్ని విషయాలు అనుకోలేదు, కొన్ని విషయాలు అనుకొని గట్టిగా మొన్ననే అన్స్టాపబుల్ ఒక షోలో అల్లు అర్జున్ గారు అన్నారు, రౌండ్ అప్ చేసి కొట్టాను అన్నట్టు. అట్లా కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నేను గోల్ సీరియస్గా ఫిక్స్ అయ్యానైతేనే వెళ్ళాను. బట్ ఈ ట్రైనింగ్ ఫీల్డ్కి వస్తాను నేను అనుకోలేదు. ఓకే, నాకు క్రికెటర్ కావాలని గోల్ ఉండే, ప్రొఫెషనల్ క్రికెటర్. ఇప్పుడు కూడా మ్యాచెస్ ఆడుతుంటాను నేను, అది ఉండే. బట్ ఏంటంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల టీమ్ మెంబర్స్ కొంతమంది ఉంటారు కదా, హనుమంతుడు ఆయన పవర్ కూడా ఆయనకు తెలియదు. సో జావంతుడు చెప్పడం ద్వారా ఆయనకి ఆ పవర్ తెలిసి చేశాడు కదా. సార్ నాకు ఈ ఫీల్డ్కి రాగానే నా టీం అనమాట, సార్ మీ లోపల ఒక ట్రైనర్ ఉన్నాడు, మంచి మాట్లాడతారు, మీరు జనాలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమయ్యే విధానంగా చెప్తారు, సో ఒకసారి ఈ ఫీల్డ్లోకి వచ్చి ట్రై చేద్దాం అనుకున్నారంతే. సో ఫస్ట్లో ఒక స్కూల్, 2-3 స్కూల్లో వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తుంటే రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఆ రెస్పాన్స్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, పర్లేదు మనం కూడా ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతాం, ముందరికి వెళ్ళొచ్చు అని. కానీ ముందరికి వెళ్తుంటే అంత ఈజీగా జర్నీ అయితే లేకుండే. ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు, ఉపవాసాలతోని మామూలు కష్టాలు లేకుండే అనమాట. ఎందుకంటే ఫస్ట్లో బ్రాండ్ కానప్పుడు మనం చాలా ప్రూవ్ చేసుకోవడానికి చేయాలి కదా. సో అన్ని స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి ఆపర్చునిటీస్ గురించి అడుగుతుంటే వాళ్ళకి నేను ఎవరో తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా తప్పేం కాదు. ఓకే, సో వాళ్ళు నన్ను వెయిటింగ్ చేయించేవాళ్ళు, 1-2 డేస్ అట్లానే వెయిట్ చేయించేవాళ్ళు. అండ్ దాని తర్వాత మనం అనుకుంటుండే అనమాట, హిందీలో ఒక సాంగ్ ఉంది, అప్నా టైం ఆయగా అని. సో అట్లా ఏదో ఒక రోజు నా టైం కూడా వస్తుంది, బట్ మనం మాత్రం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓకే, సో అట్లా ప్రయత్నించుకుంటా అనేది వెళ్తూనే వెళ్ళాను. ఫైనల్గా ఈరోజు ఎట్లా అయిపోయింది. సో వేణు కళ్యాణ్ గారికి సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ యు ఏ సక్సెస్ఫుల్ పర్సన్? సక్సెస్ఫుల్ పర్సన్ అనేది ఎప్పుడు ఒక దాంతో డిఫైన్ చేయలేం మనం. ఎందుకంటే కొంతమందికి మంచి హెల్త్ ఉంటే సక్సెస్, కొంతమందికి డబ్బు ఉంటే సక్సెస్, కొంతమంది రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా బాగుంటే సక్సెస్. ఒక్కొక్కరికి సక్సెస్కి ఒక్కొక్క డెఫినేషన్ అనేది. మీకేముంటే సక్సెస్ అని ఫీల్ అవుతారు మీరు? నాకేముంటే సక్సెస్ అనేది ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో ఏజ్ ప్రకారం ఆ డెఫినేషన్ మారుతుంటాయండి. ఓకే, సో నా జీవితంలో ఒకప్పుడు ఎలా ఉండేనంటే, అరే మనకు ఒక నేమ్ ఫేమ్ అనేది ఉండాలి, నలుగురు గుర్తించాలి, నలుగురు జీవితంలో ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తుండాలి, ఇలా ఒక సక్సెస్ ఉండే. తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎలా ఉందనంటే, నా గురించి పైన ఫోకస్ కాకుండా, ఓకే, నన్ను నమ్ముకుని ఇప్పటి వరకు నా జర్నీలో ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ నా టీం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళ జీవితంలో వాల్యూ ఎట్లా యాడ్ చేయాలి, వీళ్ళ జీవితాలు ఎట్లా సెటిల్ చేయాలి అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఉంది. ఇప్పుడు పక్క వాళ్ళ గురించి, ఎస్పెషల్లీ నన్ను నమ్ముకునే వాళ్ళ గురించి ఇప్పుడు ఇంకా నా థాట్ ప్రాసెస్ మారిపోతుంది అనమాట. అంటే నా పక్క వాళ్ళ గురించి ఎట్లయినా నేను చేసేస్తున్నాను, ఇప్పుడు ప్రాసెస్లో అయిపోతుంది అది. సొసైటీలో ఇంకా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఒక తోడు, ఒక హెల్ప్, ఒక గైడెన్స్ ఇలా కోరుకునే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక గోల్ తీసుకున్నా. బై ద వే చాలా తక్కువ ప్లేసెస్లో ఇది రివీల్ చేసిన నేను. యూనిక్ ప్రశాంతత నేను లేమని చెప్పేసి ఒక గోల్ నాది. ఒక మినిమం 20-30 ఎకర్స్ ప్లేస్ ల్యాండ్ తీసుకొని అందులో నేను KG to PG స్కూల్ కట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలని ఫస్ట్ అది. దానికోసమే అన్నీ ఇప్పుడు కష్టపడుతున్నాను నేను. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే, అదే ప్లేస్లో ఒక ట్రైనింగ్ హాల్స్ లాంటివి కట్టి, సెమినార్ హాల్స్, అందులో నేను ఫ్రీ ట్రైనింగ్స్ ఇప్పుడు చేసే కమర్షియల్ అన్నీ ఫ్రీగా ఇస్తాను. ఓకే, సో అది ఒక, అంటే అది నడిపించాలంటే కొంచెం డబ్బు ప్లస్ ఒక ప్లేస్ ఇవి కావాలి కదా. సో వాటి కోసం ఇప్పుడు ఉరుకుతున్నా, అంతేగాని నా రేపటి రోజున కిడ్స్ కోసమో లేదంటే ఇంకెవరికైనా ఇవ్వడం కోసం ఆస్తులు జమ చేయట్లేదు నేను. ఓకే, ఎందుకంటే అల్టిమేట్గా అందరం పోదాం భూమిపై నుంచి, బట్ ఏదైనా క్రియేట్ చేసి పోవాలి. సో నాకు ఆ గోల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు సొసైటీలో చాలామంది పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి రైట్ ఎన్విరాన్మెంట్ ఇలాంటివి అంటూ లేక వాళ్ళు లైఫ్ వేస్ట్ చేసుకో. సో వాళ్ళకు అక్కడ ఆ ప్లేస్లో వారం రోజులు అట్లాంటి కల్చర్ నేర్పిస్తాను నేను. తల్లిదండ్రుల ఇంపార్టెన్స్, సొసైటీలో ఎలా ఉండాలి, మంచి పనులు ఎలా చేయాలి, మైండ్ సెట్లో ఎలా చేంజెస్ తీసుకురావాలి, ఇంక్లూడింగ్ మిలియనర్స్ పిల్లలన్నా కూడా ఆ ప్లేస్కి వస్తే వాళ్ళ చెప్పులు, ఫోను ఇవన్నీ బయట వదిలేసేసి
వాళ్ళు ఎంటీగా రావాలి అక్కడికి. సో అట్లాంటి సెటప్ నేను చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఇట్స్ అ గ్రేట్ ఐడియా. బట్ ఇప్పుడున్న సొసైటీ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, పక్కోడు బాగుపడితే ఓర్చుకోలేని సమాజం ఇది, రైట్? బాగున్నావా అని అడిగితే బాగున్నానేమో అని చెప్తే అది వినాల్సి వస్తుందేమో అని బాగున్నావని కూడా అడగని సొసైటీ ఇది. వాట్ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ప్రజెంట్ సొసైటీ? అంటే ప్రజెంట్ సొసైటీ అనేది నేను ఒకరితోనో ఇద్దరితోనో ఒక ఇన్సిడెంట్తోనో 2 ఇన్సిడెంట్తోనో నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఒక అనలైజేషన్ పవర్ అనేది చాలా పెరిగింది. ఓకే, సో కొంతమంది అంటారు కదా, లైక్ ఎగ్జాంపుల్ ఒక బాయ్ ఓకే, ఒక అమ్మాయి అతనికి మోసం చేస్తే ఆ బాయ్ మైండ్ సెట్లు ఎట్లుంటుంది అని అంటే, అరే ఈమె మోసం చేసింది కదా అట్లా అని అనుకుంటారు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులైనా ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు అబ్బాయి కాబట్టి బాయ్ మోసపోతేనే అంటున్నారు. సరే, నేను నెక్స్ట్ అమ్మాయి కూడా వస్తున్నాను నేను. ఓకే, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అబ్బాయి ఇంకొక అమ్మాయికి ఛాన్స్ ఇస్తాడు. ఓకే, వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు అమ్మాయి మోసం చేసింది అనుకోండి, అట్లా 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి, అది బాయ్ అయినా గర్ల్ అయినా మైండ్లో పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది, అమ్మాయిలంత ఇంత అబ్బాయిలంత ఇంత. సో నెక్స్ట్ ఇంకోసారి ఎవరిని ఈజీగా నమ్మొద్దు వగర్ అంటారు. నెక్స్ట్ ఎవరైనా రియల్గా అప్రోచ్ అయినా నమ్మం, రైట్? సో అది ఎట్లా అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరగడం ద్వారా బిలీఫ్ సిస్టమ్ ఫిక్స్ అవుతుంది. అట్లానే అమ్మాయిలందరూ సొసైటీలో అలా లేరు, అబ్బాయిలందరూ సొసైటీలో అలా లేరు. ఓకే, సో సేమ్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సొసైటీలో అన్ని రకాలుగా జనాలు ఉంటారు అండ్ డిఫరెంట్ పరిస్థితులు ఉంటాయి. సో ఆ పరిస్థితులను బేస్ చేసుకొని, జనాలను బేస్ చేసుకొని, అది కూడా కొంతమందిని నేను సొసైటీని జడ్జ్ చేయలేను. ఓకే, సో మంచి చెడు అందరు ఉన్నారు కాబట్టి సొసైటీ ఎప్పుడు బాగానే ఉంటుంది. సో మనకు కలిసే ఆ జర్నీలో జనాలను బట్టి, ఒక పర్సెప్షన్ బట్టి, ఆ సిచ్యువేషన్ని బట్టి అలా మారిపోతుంది అంతే. బట్ ఎవ్రీబడి ఈజ్ గుడ్.